అందరికీ నమస్కారం. వివాహ శుభకార్యముల ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును. అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును. ప్రకటనలు కావలసిన వారు మన మన్యం 2021@gmail.com ఈమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మన మనీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా వార్తలకు స్వాగతం. అంగన్వాడీలో బాధ్యతలు కలిగి చురుగ్గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు, పిల్లలకు, తల్లులకు సన్మానించిన విశేషం. 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ ఆయాను అభినందిస్తూ శాలువాలు కప్పి సన్మానం చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని ఇర్లపల్లి గ్రామ అంగన్వాడీ సెంటర్లో కె గోవిందమ్మ, టీచర్ జె వీరమ్మ ఆయా విధులు నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా గురువారం నాడు ఇర్లపల్లి అంగన్వాడీ కేంద్రంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగన్వాడీ టీచర్ కె గోవిందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవ సంబరాలు స్కూల్ పిల్లల తల్లులు గ్రామస్తులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ గీతాలు ఆలపించి జెండా యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ నేపథ్యంలో టీచర్ ఆయాను అభినందిస్తూ పిల్లల తల్లులు అంగన్వాడీ కార్యకర్తలను శాలువాలతో చిరు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీచర్ కె గోవిందమ్మ, ఆయా జె వీరమ్మ, పిల్లల తల్లులు, పిల్లలు, గ్రామస్తులు పాల్గొన్నారు. రిసిగాడు పిలువ ఒకసారి అమ్మ రిసిగాడు పిలువ రిషి అమ్మమ్మలాగే అవుతారు పిల్లలు, మొదలుగా అవుతారుగా. మన ఎర్ల రిసియల్ అందరూ అంగన్వాడీ ఇంటి కాడికి చెప్పాలి. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.